కరెస్పాండెంట్ అరుణ్ అందుబాటులో ఉన్నారు. నవీన్ అందుబాటులో. నవీన్, అప్డేట్స్ ఏంటి? నిజామాబాద్లో బీజేపీ కొంత లీడ్ కనిపిస్తుంది, ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? ముఖ్యంగా నిజామాబాద్ మున్సిపాలిటీ సంబంధించి కార్పొరేషన్ సంబంధించి కూడా ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. 8 గంటల తర్వాత ఫస్ట్ మొదటగా బ్యాలెట్ పత్రాలను కూడా లెక్కించారు. బ్యాలెట్ పత్రాలు కూడా ఇటు బీజేపీ పార్టీకి కూడా లీడ్ లో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా బ్యాలెట్ పత్రాలకు సంబంధించి చూసినట్లయితే ఎక్కువగా బీజేపీ పార్టీ కూడా అన్ని స్థానాల్లో కూడా లీడ్ పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే మొదటి రౌండ్, రెండవ రౌండ్ కూడా ఫలితాల కోసం ఇందులో కూడా ఇటు బీజేపీ అలాగే కాంగ్రెస్ మధ్య తగ్గపురుగా పోటీ నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా కార్పొరేషన్ చూసినట్లయితే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్మూర్ తో పాటు ఆర్మూర్, బోధన్ అలాగే భీమికి సంబంధించి మూడు స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అయితే ఆర్మూర్ లో మొత్తం నియోజకవర్గం ఉండగా కాంగ్రెస్ పార్టీ 19, అలాగే బీజేపీ 8, బీఆర్ఎస్ 5, ఇండిపెండెంట్ 3 స్థానాలు, ఎంఐఎం 1 స్థానం గెలుచుకుంది. అలాగే బోధన్ చూసుకున్నట్లయితే బోధన్ లో 38 స్థానాలకు గాను కాంగ్రెస్ 17, ఎంఐఎం 13, బీఆర్ఎస్ 5 స్థానాలు, బీజేపీ 2 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ 1 స్థానం గెలుచుకుంది. భీమ్గల్ చూసుకున్నట్లయితే భీమ్గల్ 12 స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీ కేవలం 4 స్థానాలు మాత్రమే గెలుచుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అలాగే బిచ్కుంద చూసుకున్నట్టు బిచ్కుందలో 12 గాను కాంగ్రెస్ 8, బీఆర్ఎస్ 2, అక్కడొక్కడ కాంగ్రెస్ విన్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. బాన్సువాడకు కూడా 19 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ 4, బీజేపీకి 3 స్థానాలు, అలాగే ఇండిపెండెంట్ 1, ఎంఐఎం దాంతో పాటు ఎంఐఎం 1 స్థానం గెలుచుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి కూడా ఫలితాలు వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇందులో ఇటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అలాగే ఎంఐఎం పార్టీ 3 పార్టీలకు కూడా మధ్య పోరు మాత్రం వినకుండా పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పటికీ రౌండ్లు కూడా పూర్తయినాయి. 2 స్థానాలు, అలాగే 2 స్థానాలు కూడా ఇటు 44, అలాగే 26 స్థానాలు కూడా బీజేపీ పార్టీ విన్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొత్తం మీద ఫలితాలు మాత్రం ఇప్పుడిప్పుడే వస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పచ్చు. శ్రీకాంత్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ కొంత లీడ్ కనిపిస్తోంది. ఈవెన్ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ కూడా కనిపిస్తోంది. మొత్తం వార్డులకు సంబంధించి భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో 21 వార్డుల్లో గెలిస్తే కాంగ్రెస్ పార్టీ 11, ఎంఐఎం 6, బీఆర్ఎస్ 6 వార్డుల్లో విజయం సాధిస్తే ఇండిపెండెన్స్ 5. మొత్తానికి మ్యాజిక్ ఫిగర్కు ఎవరు దగ్గరలో లేరు. సో ఇండిపెండెన్స్ 5 ఉన్నారు కాబట్టి ఇక ఇండిపెండెన్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది. ఈ ఇండిపెండెన్స్ కనుక భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే అక్కడ మున్సిపల్ పీఠాన్ని భారతీయ జనతా పార్టీ అధిరోహించడానికి అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు కానపూర్ మున్సిపాలిటీలో కూడా ఏ పార్టీకి స్పష్టమైనటువంటి మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ పార్టీ 3, భారతీయ జనతా పార్టీ 4, టీఆర్ఎస్కి 4 వార్డుల్లో విజయం వచ్చింది. దీంట్లో ఒక ఇండిపెండెంట్ కూడా గెలవడం జరిగింది. ఇంకా దీంతో చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్నది కూడా ఖానాపూర్లో కొంత సస్పెన్స్ అయితే కనిపిస్తోంది. మోరోవర్ మంచిర్యాల కార్పొరేషన్లో కూడా 36వ డివిజన్లో జనసేన అభ్యర్థి ఇక్కడ గెలిచారు. ఇది కొంత డిఫరెంట్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. మంచిర్యాల కార్పొరేషన్లో అఫ్కోర్స్ కార్పొరేషన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నా కానీ అక్కడ జనసేన అభ్యర్థి ఒకరు గెలిచారు జనసేన గుర్తుపైన. సో కాంగ్రెస్ అభ్యర్థి పైన పోటీ చేసి అగ్గు సాగర్ అనేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన పోటీ చేసి జనసేన గెలిచారు. సో ఇది డిఫరెంట్ ఫ్యాక్టర్ కనిపిస్తోంది. ఈవెన్ జోగులాంబ, గద్వాల జిల్లాలో కూడా మున్సిపాలిటీని కవిత పార్టీకి సంబంధించినటువంటి అంటే జాగృతికి సంబంధించి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. సో దీంతో ఇక కవిత తన ఖాతా తెలంగాణ రాజకీయాల్లో ఓపెన్ చేసింది. మున్సిపల్ ఎలక్షన్లో ఒక మున్సిపాలిటీని సాధించి తన ఖాతా ఓపెన్ చేసింది స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోంది. మెజార్టీ మున్సిపాలిటీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ తన హస్తగతం చేసుకుంది. ఆల్మోస్ట్ అటు కీలకమైనటువంటి మున్సిపాలిటీలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. కొన్ని ప్రాంతాల్లో హంగ్ ఏర్పడ్డది. బట్ భారతీయ జనతా పార్టీ మాత్రం 3వ స్థానాన్ని అలాగే కంటిన్యూ చేస్తోంది. సో ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉంటుందేమో అని అనుకున్నారంతా తెలంగాణలో. బట్ అట్లాంటి ఫైట్ ఏం లేదు. ఫైట్ బిట్వీన్ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ పార్టీ లాగానే మారిపోయింది. ఈవెన్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగింది. దేవరకద్ర మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. భూత్పూర్ కూడా కాంగ్రెస్ పార్టీ, మధుర్, కొల్హాపూర్ కాంగ్రెస్ పార్టీ, ఐజా మున్సిపాలిటీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఈవెన్ ఆలంపూర్లో హంగ్ ఏర్పడ్డది. వాడేపల్లి ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. ఇందాక మనం మాట్లాడుకుంది ఇదే. కవిత ఇక్కడ తన రాజకీయ తెరంగేట్రం చేసింది. తన
పార్టీతో మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పడానికి ఎట్లాంటి సందేహం లేదు. మరోవర్ కొడంగల్ కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీని గెలుచుకుంది, ఆత్మకూర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, ఈవెన్ గద్వాల్లో